ఈ ప్రత్యేకమైనటువంటి కానుకలు, ఈ దశమ భాగంలో ఈ సాధారణమైనటువంటి కానుకలు సమర్పించి అర్పించినటువంటి ప్రతి హస్తము, ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డను కూడా దీవించి మరి ఇప్పుడు డిఎస్ గారు అడిగిన రోడ్డు కానీ అంత కాంపౌండ్ సంబంధించింది కానీ విశేష అభివృద్ధికి ఎంత డబ్బు అవసరం డబ్బు నేను కూడా రెడీ ఉన్నాను చెప్పేసి అందరూ తెలియజేస్తే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. యేసుక్రీస్తు జన్మించిన పవిత్ర దినం క్రిస్మస్. క్రీస్తు పుట్టింది డిసెంబర్ నెలలో. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ మొదలైంది డిసెంబర్ నెలలో. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పుట్టినరోజు కూడా డిసెంబర్ నెలలో కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది జరుపుకునే పండుగ క్రిస్మస్. భారతదేశం భిన్న మతాలకు, కులాలకు సమూహం. మన ఆచారాలను గౌరవిస్తూ ఇతరుల ఆచారాలను కూడా గౌరవించడం మానవత్వం. అందరం కలిసి జీవించాలి. ఒకరి కష్టసుఖాలలో మరొకరు పాల్పంచుకోవాలి. ప్రేమను పంచమని యేసుక్రీస్తు మానవాన్ని బోధించాలి. బైబిల్ ప్రపంచ శాంతికి సందేశాన్ని అందిస్తుంది. దేవుడు కరుణామయుడు, దయాళుడు. పాపాలు చేసిన వారిని క్షమించి వారు మంచి మార్గంలో ప్రయాణించడానికి మార్గం చూస్తాడు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మిషనరీలు వందల సంవత్సరాలలో విద్యను, వైద్యాన్ని సేవాభావంతో అందిస్తున్నాయి. నేను కూడా మిషన్ స్కూల్లోనే చదువుకున్నాను. క్రిస్టియన్ కాన్వెంట్ స్కూల్లో టీచర్లు విద్యార్థులను తమ సొంత పిల్లలుగా ప్రేమిస్తారు. మరి అక్కడ చదివిన విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగను అధికారికంగా జరుపుతుంది. తెలంగాణ ప్రభుత్వం క్రిస్టియన్ సోదరులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తున్నది. అన్నింటిలో కూడా మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసే దిశగా నా ప్రయత్నం ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.